మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుంటేనే 20 ఏళ్ళు అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుంటేనే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా, క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితులు. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా, పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదండి. ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా.